షాలోమ్ అండి అందరికీ. ఇది అత్యవసరమైనటువంటి ప్రార్థన అభ్యర్థన. ఒకసారి గమనించండి. రేపు అలయన్స్ ఫర్ డిఫెండింగ్ ఫ్రీడమ్ అంటే ఏడిఎఫ్, ఇది సుప్రీంకోర్టులో 11 రాష్ట్రాల్లో అమల్లో ఉన్నటువంటి మత మార్పిడి చట్టాలపై కేసును పోరాడుతుందండి. దాదాపు 1.5 సంవత్సరాల తర్వాత ఈ కేసుకు విచారణ తేదీ రేపు వచ్చింది. ఇది కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నందున ఈ కేసును సీనియర్ న్యాయవాది మరియు పార్లమెంట్ సభ్యుడైనటువంటి కపిల్ సిబ్బల్ గారికి అప్పగించారు. ఒక్క విచారణకి ఆయన ఎంత తీసుకుంటాడంటే 27 లక్షలు తీసుకుంటాడు. ఇది మన క్రైస్తవ సంఘం మరియు సేవకుల కోసం చేస్తున్న పోరాటం కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఈ కేసును ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా మరియు మరో 2 న్యాయమూర్తులు విచారణ చేస్తున్నారు. కాబట్టి దయచేసి ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థనగా తీసుకొని దీని కొరకు మీరు ప్రార్థించండి. ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క మత మార్పిడి చట్టాలను బీజేపీ అండర్లో అంటే కేంద్రం అండర్లో కొన్ని రాష్ట్రాల్లో అమలు చేశారండి. ఒకటి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, ఒడిశా, హిమాచల్ ప్రదేశ్. ఈ రాష్ట్రాల్లో ఆల్రెడీ మత మార్పిడి నిరోధక చట్టం అనేటువంటి దీన్ని అమలు పరుస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఏంటంటే మొత్తం ఆల్ ఓవర్ ఇండియా అమలు పరచడానికి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి దేవుడి విషయంలో కలుగు చేసుకొని మనందరికీ కూడా న్యాయం చేయలాగిన ఈ బిల్ అనేది రద్దు చేయబడలాగిన దయచేసి మీరందరూ కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి.